గణపతయే హర హర మహాదేవ్. చావా సెకండ్ రివ్యూ భయ ఇది, ఎందుకంటే ఫస్ట్ రివ్యూ అనేది హిందీలో నేను చూసాను, సో అది హిందీలో పెట్టాను. ఇప్పుడు ఇది తెలుగు డబ్బుడ్ ఫిలిం, సో మీకు తెలిసే ఉంటుంది ఈ డేట్కి, ఐ మీన్ దట్ March 7th అయితే మనకు రిలీజ్ అయింది. ఈరోజు ఈ తెలుగులో నేను చూసి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంది అని ఇంకా కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిందా అంటే భయ, నిజం చెప్తున్నా, హిందీ వర్షనే బాగుండే. ఆ వాయిస్ కట్కి అయితే మన విక్కీ కౌశల్ గారిది అయితే అనిపించింది. సో అదొక్కటే, మిగతా అదంతా మూవీ కానియచ్చు, మూవీ ఫస్ట్లో చూసిన ఎక్స్పీరియన్స్ కానియచ్చు, అదంతా కనుక ఓకే భయ. నిజం చెప్తున్నా, గ్లూస్ బంప్స్ అయితే మళ్ళీ ఒకసారి వచ్చాయి అన్నట్టు చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఒక డైలాగ్ కొడతారు మన విక్కీ కౌశల్ గారు, సో అదన్నాడు. సో ఆ డైలాగ్కి మన తెలుగు వర్షన్ అనేది అంత సూటబుల్ కాలేదు వెన్ కంపేర్ టు హిందీ మన విక్కీ కౌశల్ గారి వాయిస్ ఓవర్ అన్నట్టు నాకు అనిపించింది. అంతకు మించి ఏమీ లేదు. సో అదొక్కటే. కానీ ఫిలింని అయితే తెలుగులో చూడొచ్చు, మీకు బాగుంటుంది, మీకు అర్థమవుతుంది. మీకు తెలియాలి, ఎవరైనా హిందీలో చూడకపోతే కనుక తెలుగులో చూడడానికి నేను రికమెండ్ చేస్తాను, వెళ్ళి చూడండి అని చెప్తాను థియేటర్లోనే. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే స్టోరీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. మన ఛత్రపతి శివాజీ గారు చనిపోయిన తర్వాత తన ప్లేస్లోకి వచ్చిన మన సాంబాజీ మహారాజ్ గారి బయోపిక్ ఎలా ఉంది, అసలుకి ఏందనేది, తన కొడుకు చేసినవన్నీ ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. సో బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది స్టోరీ ఇదే. ఇంకా డెప్త్గా వెళ్తే మీకు తెలిసే ఉంటుంది ఇక క్లైమాక్స్లో ఎలా ఉంటుందో, అదంతా ఏందో ఉంటుందో మీకు చూసిన వాళ్ళకైతే నో డౌట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చెప్పుకోవాలంటే భయ్య, ఫస్ట్ హాఫ్లో మనకు అంతలా రష్మిక గారితో సీన్స్ కానియచ్చు, అండ్ అక్కడ ఉండే సీన్స్ అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో మాత్రం చాలా అంటే చాలా ఫైట్ సీన్స్ రేసీగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, అది మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఆబ్వియస్గా మీకు తెలిసే ఉంటుంది. ఇక చెప్పుకోవాలంటే ప్రీ క్లైమాక్స్లో ఉండే ఫైట్ సీన్ మాత్రము పీక్స్ భయ, నిజం చెప్తున్నా పీక్స్. గ్లూస్ బంప్స్ అంత పక్క అటు ఎమోషనల్ టచ్తో అండ్ ఇటు పక్క ఫైట్తో కూడా మన సాంబాజీ మహారాజ్ గారి క్యారెక్టర్లో విక్కీ కౌశల్ గారు తీసేస్తారు. సో అదన్నట్టు ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఇక క్లైమాక్స్ పోర్షన్ అయితే భయ్య మనకు కొన్ని సీన్స్ మాత్రమే చూపెట్టారు. సో మీకు ఇది రివీల్ చేస్తున్నాం కాదు, ఎప్పుడో రిలీజ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. మనకు కొన్ని సీన్స్ చూపెట్టారు, ఆ కొన్ని సీన్స్కే చాలామంది థియేటర్లో ఏడ్చి బయటకు వచ్చేసారు. ఆ ఎమోషనల్ టచ్ అనేది అంతలా ఉంటుంది. నాకైతే నిజం చెప్పాలంటే హిందీలో చూసినప్పుడు ఫస్ట్లో చెప్పాలంటే ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంటుంది అన్నట్టు అనిపించింది. అంత క్రూరంగా మన పెట్టారన్నట్టు చెప్పుకోవచ్చు. సో తెలుగులో చూసుకున్నట్టయితే ఆ క్లైమాక్స్ టచ్ అది కూడా చాలా దారుణంగా అయితే హార్ట్ టచ్ అయితే ఇచ్చేసింది. సో కానీ మేము నిజం చెప్పాలంటే విక్కీ కౌశల్ గారి ప్లేస్లో వేరే వాళ్ళని ఊహించుకోలేము అన్నట్టయితే తన యాక్టింగ్ మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఆ పాయింట్లో చెప్పుకోవాలంటే. కానీ ఔరంగజేబ్ అనే క్యారెక్టర్ మాత్రము నిజం చెప్పాలంటే తను చేసిన క్రూరమైన చంపడాలు అది వేరే భయ్య, అది చెప్పొద్దు తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది. కానీ లాస్ట్లో క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత కొన్ని సీన్స్ చూపెట్టలేరు మనకు, అవి చూపెట్టకపోవడమే బెటరా మరి బెటర్ కాదా అనేది నేను చెప్పదలుచుకోలేను. సో ఇలా అయితే ఉంటుంది ఓవరాల్గా చెప్పుకోవాలంటే. అండ్ ఈ ఫిలిం గురించి ఇంకా చెప్పుకోవాలంటే సాంగ్స్ కానియచ్చు తెలుగులో, అంటే మీదట బీజియం కానియచ్చు, ఇవన్నీ ఓకే అన్నట్టు అనిపించాయి. సో అదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫస్ట్లో చెప్పాలంటే మనకు ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంటుందేమో అన్నట్టు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వెన్ కమింగ్ టు ట్రైలర్ చూసిన తర్వాత అది ఏంగా పర్వాలేదు అన్నట్టు అనిపించింది. ఒక 50% అయితే తగ్గిపోయింది ఇంట్రెస్ట్. కానీ ఫిలిం చూసిన తర్వాత తెలుగులో అయితే వచ్చింది కదా, ఆ పాయింట్లో మనం వెళ్ళి చూస్తే మనకు సినిమా అనేది ఓకే అన్నట్టు అనిపిస్తుంది. అంతకుమించి ఎక్కువ ఆలోచించద్దు. సో ఈ విధంగా అయితే ఉంటుంది బాగా చావా మూవీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు డబ్బుడు నా రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ భయ్య. అండ్ చాలామంది ఏమంటున్నారు అంటే తెలుగు డబ్బుడు అంత బాగాలేదు అంటున్నారు, కానీ హిందీ అర్థం కానప్పుడు తెలుగులో చూడడం బెటర్ కాబట్టి వెళ్ళి చూడండి అని మాత్రం రికమెండ్ చేస్తాను. అండ్ ఓవరాల్గా ఇదన్నట్టు నా రివ్యూ. నచ్చితే సపోర్ట్ చేయండి.